మరో బ్రేకింగ్ విదేశాల్లో ఉద్యోగం లక్షల్లో జీతం అనే ఆశలు ఓ యువకుడిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్పల్లికి చెందిన రాజేష్ అనే యువకుడు కాంబోడియాలో చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు. స్థానికంగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సోషల్ మీడియాలో వచ్చిన ఓ ప్రకటనను నమ్మి రాజేష్ కాంబోడియా వెళ్ళాడు. నెలకు 70,000 రూపాయలు జీతం ఇస్తామని నమ్మించిన కేటుగాళ్లు అక్కడికి వెళ్ళాక తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. రాజేష్తో బలవంతంగా సైబర్ నేరాలు చేయించాలని చూశారు. ఆ పనులు తాను చేయనని చెప్పడంతో గత 3 నెలలుగా జీతం ఇవ్వకుండా అతన్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం కాంబోడియాలోని ఒక మూసివేసిన గదిలో బందీగా ఉన్న రాజేష్ కన్నీటి పర్యంతమవుతూ పంపిన వీడియో సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాస్పోర్ట్ కూడా వారి వద్దే ఉండడంతో భారత్కు తిరిగి రావడం కూడా కష్టంగా మారిందని తనను ఎలా అయినా రక్షించాలని రాజేష్ వేడుకుంటున్నాడు. ఈ ఘటనపై స్పందించి తమ కుమారుణ్ణి సురక్షితంగా రక్షించాలని రాజేష్ కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. నాకు సోషల్ మీడియాలో ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు. అతను డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఉన్నది, నీకు 70,000 పైగా నీకు శాలరీ వస్తుంది. సో అలా చెప్పడం వల్ల నాకు ఇది ఒక మంచి అవకాశంగా భావించి నేను ఈ దేశం అయితే రావడం జరిగింది. ఈ దేశం వచ్చిన తర్వాత నన్ను కంపెనీలో జాయిన్ చేయడం జరిగింది. నేను కంపెనీలో జాయిన్ అయిన మరునాడే నాకు అర్థమైంది ఈ కంపెనీలో నాకు చెప్పిన వర్క్ ఒక తీరు ఉంది, వీళ్ళు చేయించే వర్క్ ఒక తీరు ఉంది అని తెలియడంతో నేను బాస్కి చెప్పాను, సార్ నాకు ఈ వర్క్ నేను చేయలేను, ఇది కొంచెం మోసపూరిత వర్క్ లాగా ఉంది, నాకు ఏజెంట్ ఈ వర్క్ అని చెప్పలేడు అని అంటే నన్ను అతను భయభ్రాంతులకు గురి చేసి నన్ను పని చేయించడం జరిగింది ఆ రోజు అయితే. సో నేను రోజు నేను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అందరు కలిసి నన్ను పట్టుకోవడం జరిగింది. అలాగే నాతో ఇంకొక వ్యక్తి పారిపోవడంతో అతనికి ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం జరిగింది. సో అలా ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడంతో నేను భయభ్రాంతులకు గురయ్యి నేను వాళ్ళ ప్రెషర్లో నేను వర్క్ చేయడం జరిగింది. అలా వర్క్ చేస్తూ నన్ను చాలా టార్చర్ చేసేవారు, మెంటల్గా ఫిజికల్గా. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. నాకు ఎటువంటి ఎష్యూరెన్స్, నాకు వెళ్ళడానికి ఎటువంటి నాకు మార్గం అయితే ఇచ్చేది కాదు సార్. నేను అడగంగా గత 3 నెలల నుంచి నాకు సాలరీ కూడా ఇవ్వలేరు సార్. సో నేను అడగంగా మొన్న నాకు గత నెల 27 నాడు నాకు పాస్పోర్ట్ చేతికి ఇవ్వడం జరిగింది. ఆయన లగేజ్ మొత్తం పారేసి నన్ను గేట్ నుంచి బయటకు పంపించేసి నాకు ఎటువంటి ఒక రూపాయి కూడా నాకు ఖర్చుకు పోవడానికి, నాకు స్టే ఇవ్వడానికి, ఫుడ్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరు సార్. నేను ఇప్పుడు తోచని స్థితిలో ఉన్నా సార్. నాకు ఎవరన్నా ముందుకొచ్చి ఆదుకోండి సార్. నన్ను ఇక్కడ నుంచి నాకు ఇండియాకి వచ్చి కొంచెం ఎవరైనా సపోర్ట్ చేయాలని సార్ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా సార్. నాకు